పండగ వచ్చిందంటే చాలండి ఇల్లంతా బిజీగా ఉంటుంది. తీరిక లేని పని ఉంటుంది. మనం ఎంత ముందు లేసినా చేస్తూనే ఉంటాం, పని వస్తూనే ఉంటుంది. నేనైతే 5:15కు లేసి వంటగది, హాలు కసువు అయితే చిమ్మేశానండి. మా హాలు ఇది. మా ఇంట్లో కసువు చిమ్మాలంటే సాహసమే చేయాలండి. ఎందుకంటే అన్నీ అక్కడికక్కడ ఉంటాయి. ఇంకా చాలా జాగ్రత్తగా చిమ్మాలా సర్దుకుంటూ. తర్వాత చూసారా, అంట్లన్నీ జల్లెట్ నిండా ఉన్నాయి. అంట్లన్నీ కడిగేసి షింక్ అంతా క్లీన్ చేసేసాను. అంట్లు కడుగుతూ ఉంటే వస్తూ ఉంటే మనకు చేతి నిండా పని ఉంటుంది. ఇంకా తర్వాత గ్యాస్ బండ చూసారు కదండి, గ్యాస్ బండ అంతా క్లీన్ చేసుకొని అంతా శుభ్రంగా నీట్గా చేసేసి తర్వాత వాటర్ బాటిల్ చూస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క చుక్క నీళ్ళు, అందుకని వాటర్ బాటిల్లో నీళ్ళన్నీ పట్టేసేసి మూతలు కూడా మొత్తం పెట్టేసేసి పక్కన పెట్టేసాను. అంటే మా అమ్మాయి పడతాను, అందుకని సరే ఇంకా ఆ పని మా అమ్మాయికి ఎందుకులే, నేనే చేస్తే సరిపోద్దు కదని చెప్పేసి వాటర్ బాటిల్లో నీళ్ళు అయితే పట్టేశాను. కొంచెం గిన్నెలో అల్లం వేసుకొని నీళ్ళు అయితే కాబెట్టుకుని తాగుతాను నేనైతే మాత్రం. ఇప్పుడు ఇల్లు తుడుచుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని, పెద్ద ఉప్పు వేసుకొని ఇల్లు తుడుచుకుంటే మంచిదంటండి. అందుకని నేనైతే ఉప్పు వేసి ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత టీ అయితే తాగామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.